క్లాప్స్తో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మరి నా పేరు నుంచి ఢిల్లీ ఎస్పీ మచ్చోడలేని గ్రామం పాత గ్రూప్లో. ఫ్రెండ్స్ నేను రాము సార్ భార్యను. మరి మా సార్ కూడా ఈ బిజినెస్ రాకముందు హెచ్ఓబాలు పంచముఖ ఇన్స్టిట్యూట్లో 5 సంవత్సరాలు మాస్టర్గా జాబ్ చేశారు. మా ఊర్లో అయితే సొంతం ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. నాకు పని నేర్పిస్తూ మనిషికి బయట చేస్తున్నది పంపించేవారు అనమాట. అయితే ఇప్పుడు మీకంటే సార్ ద్వారా మేడం ద్వారా అవకాశం వచ్చిందో మా సార్ కట్టి కూడా ఒక సార్ వచ్చారు. సార్ మంచి బిజినెస్ ప్లానింగ్ ఉన్నది ఒకసారి ఏనండి అనేసి చెప్పారు. మా సార్ ఏమన్నారంటే నేనైతే చాలా బిజీ సార్, కానీ 10 మందికి ఉపయోగపడుతుందంటే బిజినెస్ అనేది చేస్తాను, కానీ మరి 10 మంది నష్టపోతానంటే అటువంటి బిజినెస్ అనేది నేను చేయను అనేసి అయితే మా సార్ చెప్పారు ఫ్రెండ్స్. అతను ఏమన్నారంటే ఒకసారి ఏనండి నెక్స్ట్ ఓకే చేయండి, లేకపోతే లేదనేసి అయితే చెప్పడం జరిగింది. అయితే విన్నారనమాట. ఎన్ని తర్వాత ఇదేదో బాగున్నట్టుంది, దీంట్లో 3 తరాల వరకు ఫ్యామిలీ సెక్యూరిటీ అంటున్నారు. అలాగే మన పని మనం చేసుకుంటూ మనకు ఖాళీ టైం పెట్టి మంచి ఇన్కమ్ చేసుకోవచ్చు, అలాగే 10 మందికి మంచి లైఫ్ కూడా ఇవ్వచ్చు అనేసి అయితే మా సార్ అయితే అన్ని నిర్ణయం కూడా తీసుకున్నారు. అతని పని అతను చేసుకుంటూ ఖాళీ టైం అని కూడా దీంట్లో సంవత్సరాలు జడ్జి చేశారు. సంవత్సరాలు అయితే 1,60,000 వరకు ఇన్కమ్ కూడా చేసుకున్నారు ఫ్రెండ్స్. మరి మా సార్కి అయితే ఒంట్లో బాగున్నట్టు ఫ్రెండ్స్. 2వ తారీఖు అనేది సార్ అయితే రేపు చనిపోయినారు. అది కరోనా మూమెంట్ అనమాట. నాకైతే 3 పిల్లలు, పాపలు, ఒక బాబు. మరి సార్ చనిపోయిన తర్వాత అప్పుడు పరిస్థితికి బట్టి మా ఊళ్ళో అసలు ఎవరు అనేది దగ్గరికి అనేది రాలేదు, ఎవరు సొంత వాళ్ళు కూడా అనేది రాలేదు. కానీ బిజినెస్లో ఉన్న వాళ్ళ సార్లకు అనేది తెలిసింది రాము సార్ చనిపోయినారు అనేసి. మరి అంతమంది వచ్చి దగ్గరుండి మా సార్కి అయితే దాన సంస్కారం అనేది చేశారు. నాకైతే ఒక 50,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, కార్యం చేయమని. మరి ఏమన్నారంటే మేడం గారు ఎటువంటి బాధ అనేది పడద్దు, ఎందుకంటే బిజినెస్లో ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది కాబట్టి, అలాగే మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ అకౌంట్ నెంబర్ మీ సార్ డ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి, కంపెనీ ప్రూఫ్ పంపిస్తామని అయితే అడిగారు. మరి నేనైతే అన్ని రకాల ప్రూఫ్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత సార్ ఐడియా నా పేరు అయితే ట్రాన్స్ఫర్ అయితే చేశారు. మరి చేసిన వాళ్ళు ఆ రోజు నుండి ఈ రోజు వరకు 10 లక్షల వరకు నాకు ఇన్కమ్ అనేది వస్తుంది. మరి సార్ చనిపోయిన ఇప్పటికైతే టోటల్ ఇన్కమ్ వస్తే 15 లక్షల పైన ఇన్కమ్ అనేది నేను చేసుకున్నాను. ఇంకా మన కంపెనీ అనేది మనకి చాలా ఎలిజిబిలిటీ కూడా ఇస్తుంది. నా కంపెనీ తరఫున అయితే ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ కూడా తీసుకున్నాను. ఇంక కంపెనీ మనకి దేశ విదేశాలు తీసుకెళ్ళి చెప్పుకొని వచ్చే అవకాశం కూడా కల్పిస్తుంది. అది తిరిగి అనమాట. నేనైతే కంపెనీ తరఫున ఒక 20 ఇండియా టూర్లు కూడా తిరగడం జరిగింది. అది గోవా వెళ్ళేటువంటి టూర్లు. మనకి అర్థమైంది బిజినెస్ అనేది చిన్నది కాదు, చాలా పెద్ద అనేసి. మరి ఆ రోజు మా సార్ నిర్ణయం తీసుకోకపోయింది మా ఫ్యామిలీ పరిస్థితి. మరి చెప్పాలంటే నాకైతే చదువు లేదు, మా సార్ కూడా చదువు అనేది లేదు ఫ్రెండ్స్. కానీ బిజినెస్ ఏంటంటే చదువుతో పని లేదనమాట. మన ఇంటికి కావాల్సిన వస్తువు అనేది 1 టైం 1 ప్యాకేజ్ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. మా సార్ ఏం తీసుకున్నారంటే ఒక డిన్నర్ షర్ట్, ఒక సూట్ లాంటి ఒక చీర అనేది తీసుకున్నారు. నాకైతే నచ్చలేదు. మీకు ఎంత కోరలేదు నాకు బిజినెస్ ఎందుకు దిగిపోయినాం అనేసి అయితే నేను కోపం అయ్యాను. కానీ అతను ఏమన్నారంటే లక్ష్మి నీకు అంత గిల్లు కనిపిస్తున్నాయి కానీ వెనకాల సెక్యూరిటీ అనేది నీకు కనిపించడం లేదనేసి మా సార్ చెప్పారు ఫ్రెండ్స్. మరి మా సార్ అనేది లేదు, ప్రతి వాళ్ళ ఇన్కమ్ వస్తుంది. అలాగే ఈ బిజినెస్ 2,30,000 ఫ్రెండ్స్ కార్ అనేది తీసుకున్నాను. రెడ్ కలర్ ఉంటుంది, కార్పొరేట్ సెలరియో. నాకు సైకిల్, స్కూటీ ఏం తొక్కడం కూడా రాదు. కానీ నేను కార్ డ్రైవింగ్ కూడా చేసుకుంటూ మా ఊరు నుంచి నేను తీసుకొస్తుంటాను. ఇక్కడికి మళ్ళీ వెళ్ళిపోతుంటాను. ఒక సండే, ఒక శుక్రవారం అనేది వచ్చి ఇక్కడ కూర్చొని ఇలా వెళ్తాను అంతేనే. నేను ప్రతి లక్షలో నేను డబ్బులు వచ్చి మొబైల్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఏం చెప్తామంటే ఈ బిజినెస్ అనేది అంటే ఈ బిజినెస్ రాకుండా టెన్షన్ లేదు, చాలా వరకు అనేది చేస్తున్నాము. కానీ ఎక్కడ మనం చేసిన కూడా ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది ఎక్కడ లేదు. ఎక్కడ ఏంటంటే 4 రోజులు వర్క్ చేస్తాం, అక్కడ ఏంటంటే 4 రోజులు జీతం వస్తుంది, ఎక్కడ ఎన్ని ప్యాకెట్లు ఉంటాయి, ఎన్ని డబ్బులు కాలేకపోతున్నాయి. ఎక్కడేంటంటే వీక్లీ ఇన్కమ్ అనమాట, ప్రతి వాళ్ళ ఇన్కమ్ వస్తుంది. ఫ్యామిలీకి అనేది చాలా హ్యాపీగా చూసుకోవచ్చు. ఆ రోజు మా సార్ ఒక ఐడి తీసి పెట్టారు కాబట్టి ఈరోజు మా ఫ్యామిలీ అనేది సేఫ్గా ఉంది. మంచి అవకాశం అనేది వచ్చింది. మరి మీ ఫ్యామిలీ కోసం వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.